హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టెంట్గా చట్నీ మిక్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ లేచి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి టిఫిన్స్, స్నాక్స్, లంచ్ ప్రిపేర్ చేసేసరికి టైం అయితే సరిపోదు కదా. సో ఈ రకంగా ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ పౌడర్ రెడీ చేసుకోవడం వల్ల టైం కొంచెం అయితే సేవ్ అవుతుంది కదా, ఎంతో కొంచెం అయితే. సో దానికోసం 1 కప్పు పల్లీలు అయితే తీసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మీ యొక్క రుచికి తగ్గట్టు, కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ రకంగా ఫ్రై చేసుకుని చూడండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1/4 కప్పు పుట్నాల పప్పు అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి పచ్చి కొబ్బరి కాదు, కొంచెం డ్రై కొబ్బరిలాగా వేసుకోవాలన్నమాట. ఇది పౌడర్ కదా, పచ్చి కొబ్బరి అయితే మళ్ళీ ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇవి ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టాలి పౌడర్ లాగా. చూసారు కదా ఈ రకంగా. ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకోవాలన్నమాట. దానికోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత చట్నీ మిక్స్ పౌడర్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా చట్నీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది మొత్తం చల్లారే వరకు బయట ఉంచి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుని దానిలో వేసుకోవాలి. వేసుకొని ఈ రకంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పైనే ఉండిద్దండి. అండ్ మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు ఒక బౌల్లోకి ఈ రకంగా తీసుకొని 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ 1 మినిట్ అలా ఉంచండి. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యిద్ది కదా. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. కాసేపటికి చూసారు కదా చట్నీ అయితే ఈ రకంగా ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.